హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు రెసిపీ కోకోనట్ మిల్క్తోని కీమా పులావ్ చేసిన. ఫుల్ వీడియో చూసి రెసిపీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది సన్నగా కట్ చేయించిన కీమా పులావ్కి యాక్చువల్లీ కొంచెం మీడియం సైజ్ ఉంటే చాలా బాగుంటుంది. టేస్ట్ వైజ్ అయితే అద్దిరిపోయింది. ఫుల్ వీడియో వాచ్ చేసి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయండి. ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మటన్ పీసెస్ కంటే కీమా మనకి చాలా తొందరగా డైజెషన్ అవుతుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. రైతాతో చాలా బాగుంటుంది. ఏ గ్రేవీ అక్కర్లేదు, రైతా ఒక్కటి ఉంటే సరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది 1/2 kg కీమా మంచిగా ఉప్పు నీళ్ళలో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లో కీమా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, సరిపోయినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ మంచిగా కీమాలో యాడ్ చేసి కీమాని మంచిగా మ్యారినేట్ చేయాలి. మంచిగా మిక్స్ చేయాలి కీమాని. సేమ్ వీడియోలో చూపించినట్టు మంచిగా మిక్స్ చేయండి. మంచిగా కీమాని మిక్స్ చేయండి. కీమాని మంచిగా మ్యారినేట్ చేస్తే ఏంటంటే మనకి టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. ఆ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా కీమాకి, అవన్నిటికీ మంచిగా ముక్కకి ఉప్పు కారము అవన్నీ మసాలాలన్నీ మంచిగా పట్టుకొని చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక 100 grams కర్డ్ యాడ్ చేసుకోండి. కర్డ్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కర్డ్ మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఆ ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. మొత్తం ఇదంతా ప్రాసెస్ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ అయిపోతేనే మనకి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. 1 నిమ్మకాయ యాడ్ చేసుకోండి. నిమ్మకాయ యాడ్ చేస్తే అదే ఆ పులుపు మనకి సేమ్ మన బిర్యానీ ప్రాసెసే, మొత్తం బిర్యానీ ప్రాసెసే. జస్ట్ ఇది కీమా. మనం బిర్యానీకి మటన్ చికెన్ యాడ్ చేస్తాము. ఇది కీమా. యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే ఇందులో కోకోనట్. ఇది మనము కోకోనట్ మిల్క్తో చేస్తున్నాము. నార్మల్గా వాటర్ వేయకుండా కోకోనట్ మిల్క్తో చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది ఇది పులావు. మనము ఫ్రెష్ కొబ్బరికాయ తీసుకొని, ఇది నేను ఒక హాఫ్ కంటే ఇంకా కొంచెం ఎక్కువనే ఒక చిన్న పీస్ అంతా పక్కన తీసేసుకొని మిగతా అంతా మంచిగా ఇట్లా కట్ చేసుకొని కోకోనట్ మిల్క్ తీసుకున్నా. కోకోనట్ మిల్క్ ఏం లేదు, మనము ఎంత అన్నంలో వేస్తామో అన్ని వాటర్ వేసుకొని ఈ కొబ్బరికాయని మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మెజర్మెంటు మనం ఎన్ని నీళ్ళు యూజ్ చేస్తామో అన్ని నీళ్ళు కొబ్బరి పాలకి యూజ్ చేసేయాలి. ఆ కొబ్బరి పాలే మనము ఎసరికి వాడుకోవాలి. ఇప్పుడు మనం 1 గ్లాస్ రైస్ అంటే 1 గ్లాసు వాటర్, 1 గ్లాస్ రైస్ 1.5 గ్లాస్ వాటర్. ఓకే, 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. సో ఆ 1.5 గ్లాస్ వాటర్ మనం ఈ కొబ్బరి పాలు చేయడానికి యూజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి నేను 3 గ్లాసెస్ కొబ్బరి పాలకి యూజ్ చేసిన. 1.5 గ్లాస్ వాటర్ వేయాలి కదా, సో 3 గ్లాసెస్ కొబ్బరి పాలకి యూజ్ చేసి ఇప్పుడు ఆ మెజర్మెంట్ ప్రకారంగా నేను ఈ పేస్ట్ ప్రిపేర్ చేసి వడగట్టేసుకొని ఆ పిప్ అంతా తీసేస్తే మనకి కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి. ఈ కొబ్బరి పాలు వేసినందుకు పులావ్ ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్ ఉంది. ఇది నా సొంత రెసిపీ. ఇది నేను యూట్యూబ్లో చూడలేదు. జస్ట్ కొబ్బరికాయతో ట్రై చేద్దాము ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ట్రై చేసిన. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత గీ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోండి. గీ వద్దనుకుంటే ఓన్లీ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వద్దనుకుంటే ఓన్లీ గీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని బ్రౌన్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకొని అవి లాస్ట్ గార్నిషింగ్కి వేయాలి. ఇది హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ, మరాఠీ మొగ్గ, బ్లాక్ ఇలాచీ, ఇది బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, సాజీరా, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసిన కీమాని ఇందులో యాడ్ చేసేయాలి. ఈ కీమానంతా మంచిగా హై ఫ్లేమ్ మీదనే మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి. 1 నిమిషం మూత పెట్టేసి కుక్ చేసినారంటే అందులో ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత ఇప్పుడు 2 టమాటోస్ని కట్ చేసుకొని ఆ టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని
ఇప్పుడు మళ్ళీ కొంచెం మసాలాలు వేయాలి. అప్పుడు మనము మ్యారినేట్ చేయడానికి కొన్ని వేసినాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ అంత గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఇంకా కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే టమాటోస్ అన్నీ మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఆయిల్ కూడా మంచిగా తొందరగా లీవ్ అయిపోతుంది. మంచిగా మిక్స్ చేసుకోవడం వలన కీమా అంతా మంచిగా మిక్స్ అయిపోయి మనకి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం మనం మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో వాటర్ యాడ్ చేయలేం కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు. అందులో వచ్చిన నీళ్ళతోనే మనం కీమాని కుక్ చేసినాం. మన కీమా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 1 మినిట్లో కరెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మంచిగా చేతిని హ్యాండ్ ఫుల్ ఆఫ్ పెద్ద ఒక కట్టకు పుదీనా, కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిరపకాయలు అవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఇవి హాఫ్ కేజీ కీమాకి హాఫ్ కేజీ బాస్మతి రైస్ కలిపేసుకోవాలి. బాస్మతి రైస్ వాటర్ అన్నీ వడగట్టేసుకొని మంచిగా బాస్మతి రైస్ అన్నీ కీమాలో మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము కోకోనట్ వాటర్ని మెజర్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్. 3 గ్లాసెస్ వాటర్ అంటే నేను ఆ వాటర్ని కోకోనట్ మిల్క్లో కోకోనట్ మిల్క్ మనం చేసినాం కదా, అదే మెజర్మెంట్ వాటర్తోని కోకోనట్ మిల్క్ చేసినాం. ఇప్పుడు ఆ కోకోనట్ మిల్క్ యాడ్ చేసేసినాం అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఫుల్ వీడియో వాచ్ చేయండి. అసలు ఎంత సూపర్ టేస్ట్ అయింది. ఫుల్ వీడియో వాచ్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అర్థమవుతుంది. ఇప్పుడు మనము కోకోనట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీదనే ఉంది. ఇప్పుడు మనము లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ అందులో మనం యాడ్ చేసిన కోకోనట్ మిల్క్ అంతా ఆల్మోస్ట్ ఇంకిపోయింది. సో ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి. క్యాష్యూస్ మనము ఇట్లా కొంచెం గీ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు గార్నిష్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కూడా మనం కొన్ని తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మొత్తం గార్నిష్ చేసి మూత పెట్టేసుకొని ఇంకొక 2 మినిట్స్ దమ్ పెట్టేయండి. అసలు ఎంత అదిరిపోయింది. పూల్ కీమా పులావ్ ఆర్ బిర్యానీ. అసలు ఎంత టేస్ట్ అయిందంటే అంత టేస్ట్ అయింది. ఇది మీ ఫ్రెండ్స్, కిటీ పార్టీస్, పిల్లలకి టిఫిన్ బాక్సెస్కి ప్యాక్ చేసిండ్రంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.